హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ 2024 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ వచ్చినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీట్ అలాట్మెంట్ వచ్చేసి 14th సెప్టెంబర్ రోజు మనకు అఫీషియల్ వెబ్సైట్ అయిన tgiset.nic.inలో రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు సీట్ అలాట్మెంట్ వచ్చేసి క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి ఎంటర్ ద ఆర్ఓసి ఫామ్ నెంబర్. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఒక ఫామ్ ఇచ్చారు కదా, ఆ ఆర్ఓసి ఫామ్ నెంబర్, టీజీ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, ఇప్పుడు మీరు మొన్న ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే క్యాండిడేట్ లాగిన్లో మీకు సీట్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో సీట్ అలాట్మెంట్ మీద ఎంత అయితే ఫీజు ఉంటుందో అంత ఫీజు మీరు కాలేజ్కి ఎట్ ఏ టైం ఒకటేసారి పే చేయాల్సి ఉంటుంది. సో పే ద ట్యూషన్ ఫీజ్ మెన్షన్ ఇన్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ త్రూ ఆన్లైన్లో పే చేయాలి. క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు చెప్పిన టైంలోపు అక్కడ మెన్షన్ చేస్తారు ఏ టైంలోపు మీరు ఫీజు పే చేయాలి. ఆ టైంలోపు మీరు వెళ్ళి ఫీజు పే చేస్తే మీ అడ్మిషన్ అనేది కన్ఫామ్ అవుతుంది. మీరు ఫీజు పే చేసిన తర్వాత మీ యొక్క ఫీజు రిసిప్ట్ అనేది ప్రింట్అవుట్ తీసుకోవాలి. కొందరికి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కదా, వాళ్ళకు సీట్ అలాట్మెంట్ మీద జీరో ఫీజు అని ఉంటుంది. వాళ్ళు కూడా చెప్పిన ఫీజులోపు మీరు లాగిన్లోకి వెళ్ళి మీ జాయిన్ అవుతున్నట్టు అడ్మిషన్ అయితే తీసుకోవాలి. అడ్మిషన్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ టేక్ ద ప్రింట్అవుట్. ఫీజు ఉన్న వాళ్ళు ఫీజు పే చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి, అడ్మిషన్ కన్ఫర్మ్ అయినట్టు. ఫీజు లేని వాళ్ళు కూడా జస్ట్ లాగిన్ అయిపోయి మీకు వచ్చిన కాలేజీలో లాగిన్ అయిపోయి జాయిన్ అయిపోయి అడ్మిషన్ నెంబర్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ అయితే తప్పకుండా తీసుకోవాలి. నెక్స్ట్ అయితే ఫీజు కట్టే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి మీ పేరెంట్స్ది క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అని యూజ్ చేయండి. ఒకవేళ మీకేమన్నా కాలేజ్ నచ్చకపోయినా మీకేమన్నా రీఫండ్ వచ్చేది ఉంటే డైరెక్ట్ అదే అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది. మీరు కాలేజీలో ఎప్పుడు జాయిన్ అవ్వాలి అంటే క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. మీరు కాలేజ్కి వచ్చేసి ఫైనల్ ఫేజ్ తర్వాత వెళ్ళాలి అంటే నెక్స్ట్ మంత్ అక్టోబర్ 1st వీక్లో వెళ్ళాలి. అక్కడ మీ జిరాక్స్ కాపీసు డిగ్రీ కాలేజీలో వచ్చిన ఒరిజినల్ టీసీ అయితే సబ్మిట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్, if the candidate does not pay the prescribed tuition fees within the schedule mentioned, the provisional allotted seat automatically stands cancelled and he or she shall not have any claim on the provisionally allotted seat. మీరు చెప్పిన డేట్లోపు కనుక కాలేజ్లో మీకు వచ్చిన కాలేజ్లో రిపోర్ట్ చేయకపోతే ఫీజు కట్టి ఆర్ అడ్మిషన్ నెంబర్ తీసుకోకపోతే మీ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ అలాట్మెంట్ ఆర్డర్లో ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి ఫాలో అవ్వండి. After the first phase, if candidates cancel the admission through online after the payment of tuition fee, exercise option in final phase, if any, tuition fee paid earlier shall be considered for the final allotment seat. కొంతమంది ఫీజు పే చేసిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేసుకుంటే ఆ ఫీజు అనేది మళ్ళీ ఇప్పుడే రిటర్న్ రాదు. ఫైనల్ ఫేజ్లో మీరు మళ్ళీ ఫైనల్ ఫేజ్లో వేరే కాలేజ్కి వస్తే ఆ కాలేజ్కి డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది. వీడియోని లైక్ చేయండి, కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.